అమ్మా. ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. నీకొక సంబంధం తీసుకొచ్చారమ్మా. అమ్మా, నాకిప్పుడు పెళ్ళొద్దమ్మా. అలా మాట్లాడకమ్మా. నాన్నగారి విషయం నీకు తెలుసు కదా. అమ్మా, అబ్బాయి పెద్ద ఉద్యోగస్తుడంట, చాలా మంచివాడట. ఇది నీ అదృష్టం తల్లి. ఎవరి దగ్గర నుంచమ్మా టెలిగ్రామ్? రంజని దగ్గర నుంచి. ఏంటట? నేను వెంటనే బయలుదేరాలి. రంజనికి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఇప్పుడా? ఎలా వెళ్తావమ్మా? ఎలా అంటే రేపు పొద్దునే బయలుదేరుతానమ్మా. సరేనమ్మా, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. సరేనమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నేను రంజని ఫ్రెండ్నండి. నా పేరు రేణుక. ఓ, రేణుకంటే నువ్వేనా? అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. రేణుకా, నీ గురించి ఎవరొచ్చారో చూడు. రేణు, రేణు. నువ్వు చాలా మంచి టైంకి వచ్చావమ్మా. నేను రోజు రంజనికి పెళ్లి విషయం చెప్పి చెప్పి అలసిపోయాను. నువ్వు కొంచెం నచ్చజెప్పమ్మా. సరే అంకుల్, లోపలికెళ్దాం. రేణుక చెప్తే మన అమ్మాయి వింటుందేమోనండి. చూద్దాం. ఎన్నో ఆపదల నుంచి నువ్వు నన్ను కాపాడావు. ఈ పెళ్లి విషయంలో కూడా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. రేణు, నన్ను పెళ్లి చేసుకోబోయేవారిని మోసం చేయమంటావా? ఈ లోకంలో అనేక మంది ప్రేమికులున్నారు, కానీ వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారంటావా? కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతుంది. రంజని, నువ్వివన్నీ మర్చిపోయి సుఖంగా ఉండాలనేదే నా కోరిక. నాకంత ధైర్యం లేదు. ప్రేమించడానికి ధైర్యం ఉందా? రేణు, ఏం మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడితో వదిలేయ్. పెళ్ళయిన తర్వాత నా ప్రేమ విషయం ఆయనకు తెలిస్తే? ఓ, ఇంకేం మాట్లాడుకో. ఇదిగో చూడు, ఈ మనసు అనేది ఓ మహాసముద్రం. బయటికి ఏమీ కనపడదు, కానీ లోపల మాత్రం అన్నీ ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఈ పెళ్లి కొప్పుకో. రా. ఫ్రెండ్ వచ్చిన తర్వాత రంజని మొహం కళకళలాడుతోంది. తను ఇప్పటిదాకా పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదో కారణమేమైనా చెప్పిందా? చెప్పింది. ఏమిటది? తానింకా చిన్నపిల్లననే అనుకుంటోంది. రేణు, మళ్ళీ మొదలు పెట్టావా? రంజని, పాతవన్నీ మర్చిపోయి నువ్వు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించవే. అది నాకెలా సాధ్యం? అది నువ్వు సాధించాలి. నిన్ను చేసుకున్నవారు చాలా మంచివారే. ఇందాకే మీ ఆయన్ని కలిశాను. రంజని, నీ ఫ్రెండ్ చాలా బాగా మాట్లాడుతుంది. రంజని ఫ్రెండ్ కాబట్టి నేను అన్నీ విన్నాను. ఏది ఏమైనా రేణుకు ఫ్రెండ్గా దొరకడం రంజని అదృష్టం. అంత పొగడొద్దండి. అయితే నేనిక్కడుండడం అంత మంచిది కాదు. మరి నేను వెళ్ళొస్తాను. పోయిన జన్మలో మీరిద్దరూ అక్కా చెల్లెలుగా పుట్టారేమో.
వచ్చానా? మ్మ్హ్మ్. ఫ్రెండ్స్ అందరినీ పంపించేసరికి కాస్త ఆలస్యం అయింది. అవును, నీకు ప్రేమ గురించి తెలుసా? ఎవరైనా ప్రేమలేకిచ్చారా? చదువుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ గాని వేరే ఎవరైనా గాని? అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడే వస్తారు. కంగారు పడకండి, కింద ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. వేణుగోపాలరావు సార్ అంటే ఊర్లోనూ ఆఫీసులోనూ ఎంతో గౌరవం ఉంది. ఏంటమ్మా అలా బాధగా ఉన్నారు? కొత్త ఊరు కదా, కొంచెం బాధగానే ఉంటుంది. కొన్ని రోజులు పోతే అదే సర్దుకుంటుంది. ఇదంతా నా అనుభవపూర్వకమే. శోభనం రాత్రి ముందు రోజు వరకు కూడా మా అమ్మ పక్కనే పడుకునేదాన్నమ్మా నేను. కానీ నా మొదటి రాత్రి తర్వాత నా భర్త లేకుండా నేను ఉండలేకపోయాను. నీ పిచ్చివాగుడు ఆపుతావా? ఇవన్నీ ముందు ముందు తెలుస్తాయి. అమ్మా, మీకేమైనా సందేహాలుంటే నన్ను అడగటానికి మొహాట పడదు. ఏంటి? మీకిష్టమైతేనే అడగండి, నేను వెళ్ళొస్తా. మిస్టర్ వేణుగోపాల్, మీ ఆవిడెక్కడా? తనకు కొత్త కదా, భయమేమో. అలా భయపడి కూర్చునే రకమేం కాదు నా భార్య. ఏదేమైనా ఓ పని చేయండి, టైం చాలా అయింది. ఆవిడగారు నిద్రపోకముందే త్వరగా వెళ్ళండి. నీకు అర్థమైందా? అవర్ పార్టీ కమ్స్ టు ఎన్ ఎండ్. లెట్స్ మిస్టర్ వేణుగోపాల్ ఎంజాయ్ హిస్ ఫస్ట్ టైం. Cheers! బోరు కొట్టిందా? లేదు. నీకు నేను నచ్చానా? ఏంటలా డల్గా ఉన్నావు? ప్రయాణంలో అలసిపోయావా? నిద్రొస్తుందా? చెప్పు. పర్వాలేదు, పడుకో. ఏమండి? 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 కాఫీ. అప్పుడే లేచావా? నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత తొందరగా లేవలేదు. బాధపడకు, ఇంకా రోజు ఈ టైంకే లేస్తాను, సరేనా? మీకు స్నానానికి వేడినీళ్లు పెట్టాను. అయ్యో, నాకు వేడినీళ్ళా? ఆ? నేను చన్నీళ్లే స్నానం చేస్తాను. మీనాక్షి చెప్పలేదా? మ్మ్. పోనీలే. వెళ్ళొస్తాను. ఎస్, మీ ఐటమ్స్ అన్ని రేపు ఈవినింగ్ పంపిస్తాను. ఓకే? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. రంజని, నేను వేణు. నీకక్కడ బోర్ కొడుతుందా? లేదండి. నువ్వు అసలు ఏ పనులు చేయొద్దు. అన్నీ మీనాక్షికి చెప్పు. మరి నేనొచ్చినప్పుడు నీకేం తీసుకురావాలి? ఏమీ వద్దు. అయితే నువ్వు రెడీగా ఉండు. మనం సాయంత్రం బయటికి వెళ్దాం, హనీమూన్. ఓకే? సరే, ఓకే.
అమ్మా మీరు భోజనం చేస్తారా? వద్దు, ఆయన వచ్చాక తింటాను. నేను మీలాగానే అనుకునేదాన్ని, కానీ నాకు అదృష్టం లేదు. ఏమైంది? ఆయన నన్ను వదిలేశాడు. ఎందుకని? అదో పెద్ద కదమ్మా. నాకు పెళ్లి కాకముందు నేనొక అతన్ని ప్రేమించాను. విషయం ఆయనకి తెలిసింది. ఆయన నన్ను చంపాలనుకున్నారు. నేను అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేశాను. ఊళ్ళో నాకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ తమ భర్తలతో హాయిగా ఉంటున్నారు. అంతా విధి. కావాలే అది నేను అరేంజ్ చేస్తానులే. నాకు కొంచెం భూమి ఉంది, అది అమ్మేసి 2 రోజుల్లో నేను డబ్బు తీసుకొని వస్తాను. చూస్తావుగా? సరే. ఆ.